కాపాడుకుంటూ కార్యకర్తలను కాపాడుకుంటూ మీరు పార్టీ గురించి ఎంతో కృషి చేసేది. సీఎం గారు కనీసం మిమ్మల్ని అడిగి సీనియారిటీకైనా గౌరవం ఇచ్చి సీఎం గారు కనీసం మరి వారిని జాయిన్ అవుతారట అని చెప్పి మీకు విచారణ అయితే చేసేది. ఇన్ని వేల మంది కార్యకర్తలు 30-40 ఏళ్ల రాజకీయం అనుభవం ఉన్న మేము తెలియకుండా మీకు మీ దగ్గర విచారణ చేయకుండా మీతో పాటు నమ్ముకున్న మా కార్యకర్తల మనోభావాలని పార్టీని నమ్ముకొని ఎన్నో ఏళ్ళుగా సాయం చేసుకుంటా అయితే కనుక విచారణ సీఎం గారు అయితే విచారణ చేయాలి. మళ్ళీ మీరు మన పార్టీ ఓడిపోయినా కానీ మధ్యకాలంలో మీరు మన పార్టీలో పురుగుంటారా బాబు, పురుగుంటాం. అదే లేదు, పురుగుంటాం బాబు. ఆనాడు 2007లో 2008లో పార్లమెంటు స్థానానికి కఠినమైన పరిస్థితుల్లో సమయంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంటు సభ్యులుగా నిలబడ్డారు. అదేవిధంగా ఈరోజు కూడా మొన్న పార్లమెంటు సంబంధించి కూడా అక్కడున్న పరిస్థితులను తెలిసి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలి అని వారు ముందుకొచ్చి నిలబెట్టడం జరిగింది. మరి ఈ సందర్భంలో కూడా వారిని మేమందరం కూడా మరి నిన్న జరిగిన సంఘటన విషయంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు మనస్తాపానికి గురైనారని మాకు తెలియగానే మేమందరం కూడా వచ్చి మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాబోయే కాలంలో కూడా పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాలని, ఈ విషయం అంటే కూడా కార్యకర్తలు అనేక మంది వారి మనోభావాలని, వారు పడ్డ కష్టాలని తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఈరోజు మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి గారికి, మా ఇన్ఛార్జ్ అయిన దీపాదాస్ మున్షి గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారి ముందట ఇక్కడున్న మా కార్యకర్తల నాయకులందరి మనోవేదన తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రత్యేకంగా జగిత్యాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా కష్టపడి ఈరోజు ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీని నిలబెట్టిన తరుణంలో వారు అధైర్యపడొద్దని నేను ఈరోజు పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. తప్పకుండా వారికి న్యాయం చేసే బాధ్యతలో తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏమో హామీ ఇచ్చారు? హామీ ఇవ్వడానికి పెద్ద ఆయన పెద్ద దిక్కు. Telangana Youth Congress, myself Surbhi Dwivedi, the State President of Telangana Youth Congress Shiv Sena Reddy, and our State General Secretary Samrat Vamshi. We all are here to do a press conference on a very important and a boiling issue in our country, which is of the NEET examination paper leak. NEET examination is the biggest entrance exam for the medical students of India, and that paper has been leaked for